వెల్కమ్ టు ఏటీవీ. మెట్టపల్లి మండలంలోని పెద్దపూరు క్యాంపు గురుకుల పాఠశాలలో నిన్న పాము కాటుతో మృతి చెందిన అనూరిత్ మరియు గత వారం రోజుల క్రితం మరణించిన గుణ ఆదిత్య కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జగిత్యాల కేంద్రంలోని ప్రధాన రహదారి మీద ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కన్వీనర్ రంజిత్ మాట్లాడుతూ ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమని మండిపడ్డారు. విద్యార్థి కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు చనిపోయినప్పుడు కూడా ఏబీవీపీ అనేక ఉద్యమాలు చేసినా కూడా ఇంతవరకు కూడా అధికారులు స్పందించలేరు. ఎప్పుడు కూడా తర్వాత ఈ యొక్క జిల్లా కేంద్రంలోని కూతవేడు దూరంలోని కలెక్టర్ ఆఫీస్ పక్కన గురుకుల పక్కన కనీస మౌలిక వసతులు లేక చెత్త చెదారం అనేక దుర్బల పరిస్థితుల్లో ఉంటే కలెక్టర్ గారికి కనబడతలేని ఈ సందర్భంగా సూటిగా కలెక్టర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఆ గురుకులం లోపల పేద విద్యార్థులు ఇద్దరు చనిపోయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎందుకు స్పందించలేరు? మీ ఇంట్లో మీ కుటుంబానికి చనిపోతే ఆ భయం తెలుస్తుంది. వెంటనే కుటుంబానికి చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అలాగే ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఏబీవీపీ తప్పకుండా అడ్డుకుంటుంది. ఈ గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టల్ కావచ్చు, ఈ సమస్యలు పరిష్కరించకుంటే ఏబీవీపీ పూర్తి స్థాయిలో అనేక ఉద్యమాలు చేస్తుంది. అలాగే ఈ ఆత్మహత్యల పైన, అలాగే ఈ యొక్క చనిపోయిన మరణాల పైన, ఇవన్నిటిపైన రాష్ట్రం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. ముఖ్యమంత్రి గారికి సవాలు ఇస్తా ఉన్నాం. నీ కుటుంబంలో ఈ విధంగా అయితే నువ్వు ఈ విధంగా నువ్వు సమాధానం చెప్పకుండా ఉంటావని అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి. అధికారులు కూడా వాళ్ళు చనిపోయింది పాము కాటుతో చనిపోతూ ఉన్నారు, ఫుడ్ పాయిజన్ చనిపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం బంధం కాకుండా ఈ విషయాలని కప్పివచ్చే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఈ విషయం పైన ఏబీవీపీ తప్పకుండా ఉద్యమాలు వేస్తుంది. ఈరోజు హాస్టల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, జైళ్ళ కన్నా బలర కొట్టాల కన్నా హీనంగా పురుగుల అన్నం, మెరుగల అన్నం, కనీసం మౌలిక వసతులు లేకుండా, టాయిలెట్స్ లేకుండా అమ్మాయిలు మాత్రం గురుకులాలో టూల్ అండ్ మబ్బు 4 గంటలు వేసి టూల్ అండ్ గంట దుస్థితి ఈ రాష్ట్రం లోపల ఉంది. అదే విధంగా మంత్రులు, ఎమ్మెల్యే కుటుంబంలో ఈ విధంగా టూల్ అని కడితే ఆ బాధ తెలుస్తుంది. చనిపోయిన కుటుంబాల బాధందో అలా తల్లిదండ్రుల బాధందో తెలుస్తుంది. తరగతి గదిలోని దేశం అవుతుందని చెప్తాం, కానీ తరగతి గదిలో చదువుతున్న విద్యార్థులు అదే తరగతిలో మరణిస్తే ఆత్మహత్యలు చనిపోతూ ఉంటే అనేక ఇబ్బందులు కూడా అనుమానాస్పదంగా మృత్యంగా ఉంటే మీ కఠిన గడపడతారా? చేతగాని నాయకులారా రాజీనామాలు చేయండి, రాజీనామాలు చేయండి. గత ప్రభుత్వాన్ని మేము అది ప్రశ్నించాం, ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే తప్పకుండా ప్రభుత్వాన్ని 100 లోతు గతంలో కోతీసి ప్రభుత్వాన్ని పొందబెడుతుందని ఏబీవీపీ ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు రంజిత్ కుమార్, ఏబీవీపీ స్టేట్ హాస్టల్ ట్రైనర్. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.